హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసి ఈ కోన్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మీకు క్లియర్గా కోన్తో మనం వర్క్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు ఏమేమి వర్క్ కోన్తో చేస్తాము, అండ్ 3D అవుట్లైనర్కి కోన్కి ఎందుకు డిఫరెన్స్ అని చెప్పి, ఆ కోన్ కూడా మనం ఆ 3D అవుట్లైనర్ యూజ్ చేస్తాము. దాని కంటెంట్ అదే దానిలో ఉండే మ్యాటర్ ఏదైతే ఉందో దాన్నే కోన్లో ఫిల్ చేస్తాం మనము. సపరేట్గా కోన్ అంటే అదేదో మ్యాటో లిక్విడో ఏదో తీసుకొచ్చి చేస్తున్నారని కాదు. ఏదైతే ఆ బాటిల్లో ఉంటుందో దాన్నే కోన్లో ఫిల్ చేసి ఈజీగా ఫ్లో అవ్వడానికి చేస్తామన్నమాట. ఈ డబ్బాలో ఉన్న లిక్విడ్ ఏమవుతుందంటే అది ఒక పావు వంతు అయిపోయిన దగ్గర నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కానీ రాదు. అసలు ఫింగర్స్ ఇరిగిపోయేంత నొప్పి వస్తాయి. సో కోన్ అయితే లాస్ట్ వరకు కూడా ఫ్లోయీగా మంచిగా వస్తుందన్నమాట. అందుకే కోన్ ప్రిపరేషన్ చెప్పాను. ఆల్రెడీ ఎవరైనా చూసుంటే ఈ వీడియో చూసి నేర్చేసుకుని ప్రాక్టీస్ చేయండి. లేదంటే దీనికి ముందు ఒక వీడియో ఉంది, హౌ టు ప్రిపేర్ తాంజూర్ కోన్స్ అని చెప్పి, ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను మనం ఏదైతే తాంజూర్ పెయింటింగ్లో డిజైన్స్ ఎక్కువగా ఏ లైన్స్ అయితే వాడతామో వాటన్నిటిని గీసుకున్నాను. మీరు కూడా ఇలా ఒక దానిపైన ఏదైనా రఫ్గా ఒకటి పెట్టుకొని క్లాత్ దానిపైన ఇలా గీసుకోండి. నేనైతే ఇప్పుడు హాఫ్ పట్టు పైనే చేస్తున్నా. ఎందుకంటే నాకు వేరే ఒక సిస్టరు నేను చేశాను హాఫ్ పట్టు పైన అది పీల్ అయిపోయిందని చెప్పారు. నాకైతే ఎప్పుడు అలా పీల్ అవ్వలేదు. సో దానికోసమే నేను ఇప్పుడు దీనిపైన మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇదే కోను నేను ఆల్రెడీ మొన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి. ఇప్పుడు డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాం కదా. ఈ షేప్స్ని ఒక్కొక్కటి నేను కోన్తో అండ్ 3D అవుట్లైనర్తో డ్రా చేసి చూపిస్తానమాట. కోన్ అనగానే ఇలా మొత్తం చేతిలో ఫిల్ చేసి పెట్టుకుంటారు కదా. నేనైతే అలా పట్టుకోను. దీనికైతే అలా పట్టుకోవద్దు కూడా. చక్కగా నీట్గా దగ్గరికి పట్టుకుంటే మనకి పెన్ ఎలా పెట్టుకుంటామో అలా పట్టుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ 3D అవుట్లైనర్ ఏంటంటే అది దాని హోల్ నాజిల్ ఎంతైతే ఉందో అంత థిక్గా వస్తుంది. అంతకన్నా సన్నగా రావాలంటే లైన్స్ రావు. అదే కోన్లో అయితే మనం కోన్ ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి దానిని ముక్కు కట్ చేసే దాన్ని బట్టి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. కొన్నిసార్లు మనము దీంతో అవుట్లైన్ వేయాల్సి వస్తుంది. అది థిక్గా రాకుండా చాలా అవుట్లైన్ సన్నగా రావాల్సి వచ్చినప్పుడు కోన్తో అయితేనే బాగా వస్తుంది అనమాట. దానిలో అయితే ఒక మినిమం థిక్నెస్ ఉంటుంది, అదే వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నేను కోన్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్పేది. ఒకేసారి నేను కూడా 100 కోన్లు అలా ప్రిపేర్ చేసి పెట్టుకోలేను. ఒక ఆర్డర్ వస్తే దానికి కావాల్సిన ఒక 2-3 కోన్సే ప్రిపేర్ చేసుకుంటా. కోన్ ప్రిపేర్ చేసుకోవడం ఒక్కసారి వస్తే అది ఎక్కువ శ్రమ కూడా అనిపించదు. ఇక్కడ చూడండి, నేను ఈ లైన్స్ ఎక్కువ మనం ఇలాంటి షేప్ వాడతామన్నమాట. ఈ డ్రాప్ వచ్చి కిందకి లాగినట్టు. ఇది కోన్తో అయితే మనం 4-5 రకాలుగా షేప్ తీసుకురావచ్చు. అదే 3D అవుట్లైనర్ అయితే చూడండి అన్నీ ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఇంకా మనం ఏది ఫిల్ చేయాలన్నా కూడా ఇలానే ఉంటుంది. అదే మనం కోన్తో అనుకోండి రకరకాల షేప్స్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఈ సర్కిల్స్ చూస్తున్నారు కదా, నెక్ డిజైన్లో తాంజూర్ పెయింటింగ్లో ఈ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నెక్ డిజైన్స్ వీటితోనే ఉంటుంది. నేను వీటి కోసము నెక్ డిజైన్ వేసేటప్పుడు ఎప్పుడు ట్రేసింగ్ చేయలేదు. డైరెక్ట్గా ఇలా ఒక పెన్సిల్తో గీసేసుకొని వాటిని ఫిల్ చేసుకుంటూ ఉంటాను. ఇవి ఒక్కసారి గీయడం అండ్ కోన్తో కర్వ్ తిప్పడం వస్తే చాలండి, చాలా ఈజీ. అసలు మీ ట్రేసింగ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ పెన్సిల్తో గీసుకుని మీకు మీరే ఇలా సర్కిల్స్లా చేసేసుకోవచ్చు అనమాట. చెప్పా కదా, ఇప్పుడు నేను తీసుకున్న 3D అవుట్లైనర్ అయితే ఫుల్గా ఉంది. సో దానివల్లే ఫ్లో ఈజీగా కనిపిస్తుంది. కానీ పావు అంతా అయిపోయిన దగ్గర నుంచి మాత్రం మామూలుగా ఉండదు, చుక్కలే కనిపిస్తాయి. అలా ఫింగర్స్ పోగొట్టుకోకుండా కోన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇంకా రేపటి నుంచి అంటే రేపు కాదు, నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి వరకు తెలుగులో ఏ తాంజూర్ పెయింటింగ్ వీడియోస్ రాలేదనమాట. అలా మనమైతే డీకోడింగ్ వీడియోస్ పెట్టబోతున్నాను. అంటే ఏదైనా ఒక డిజైన్ మీరు చూశారు అంటే దాన్ని మీరు ఎలా గీయాలి, దానికి ముందు డీకోడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇమేజ్ని ఏదైనా ఒక డిజైన్ని ఒక ఇమేజ్లో చూసినప్పుడు దానిలో ఏం కలర్స్ వాడారు, కోన్ వర్క్ ఎలా చేశారు, స్టోన్స్ ఏం వాడారు, ఏది ఎప్పుడు వేశారు, ఏది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇలా చెప్పబోతున్నాను అనమాట. నాకు తెలిసి ఇంతవరకు తెలుగులో కానీ హిందీలో కానీ ఎక్కడ ఇలా అయితే చెప్పుండరు డీకోడింగ్ వీడియోస్. చాలామంది నాకన్నా బాగా పెయింట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి వీడియోస్లో. బట్ నేనే ఎందుకు అంటే నాకు వచ్చింది, నాకు అర్థమైంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. ఆల్రెడీ ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ మొత్తం ఫుల్ వీడియోస్ అయితే ఏ డిజైను అప్లోడ్ చేయట్లేదు. జస్ట్ ఏదైనా చిన్న ఫ్లవర్ గురించి అలా చెప్తున్నారు. అలా చెప్పడానికి కూడా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే తాంజోర్ పెయింటింగ్ ఎప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేనంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టెప్ ఇప్పుడు ఇదేసానా, దీన్ని కానీ కదిపానంటే మొత్తం మలికేసినట్టు అయిపోతుంది. సో దీన్ని డిస్టర్బ్ చేయకుండా కొన్ని గంటల పాటు అలానే వదిలేయాలండి. నేనైతే 8 to 9 అవర్స్ కూడా కోన్ వర్క్ చేసిన తర్వాత వదిలేస్తాననమాట. సో అలా కాకుండా వెంటనే నెక్స్ట్ స్టెప్ మీకు చూపించాలంటే అవ్వదు. సో అందుకే అందరూ ఫుల్ డిజైన్ ఎప్పుడు పెట్టడానికి ఇష్టం చూపించరనమాట. సో దాన్ని కూడా ట్రై చేస్తాను మీకోసము. ఇన్ ఫ్యూచర్లో మన వీడియోస్ అన్నీ బాగా రాబోతున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడే ఆల్రెడీ కోన్ ప్రిపేర్ చేసి ఉన్న వాళ్ళైతే ఈ కోన్ వర్క్ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు పట్టుకోవడం రావాలి, దాన్ని ప్రెస్ చేయడం రావాలి, దేనికి ఎంత ప్రెషర్ పెట్టాలో తెలియాలి. ఇప్పుడు సన్న లైన్ గీస్తుంటే దానికి ఎంత ప్రెషర్ పెట్టాలో మీకు తెలియాలి. ఇప్పుడు లావుగా లైన్ గీస్తుంటే దానికి ఎంత ప్రెషర్ పెట్టాలో తెలియాలి. అది మీకు అలవాటు అవ్వాలి. రేపు ప్రొఫెషనల్గా మీకే కాకుండా మీ పక్కన వాళ్ళకి లేకపోతే ఆర్డర్స్ వస్తే చేయాలంటే మాత్రం ప్రాక్టీస్ చేసినాకే చేయాలి. లేదు మాకు వచ్చేసి ఒకసారి చూడంగానే నాకు వచ్చేస్తుంది అనుకుని మాత్రం చేయకండి. ఎందుకంటే క్లయింట్ బ్లౌజ్ ఇచ్చినాక అది పాడు చేసామంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో సన్న లైన్స్ కావాలంటే మాత్రం కోన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు కోన్ ప్రిపరేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే నెక్ డిజైన్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తా. నేను చెప్పా కదా, నెక్ డిజైన్కి ట్రేసింగ్ ఏమీ చేసుకోను, నార్మల్గానే నేను డిజైన్ గీసేసుకుంటా. సో దానికోసం అని చెప్పి ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తా. ఈ కోన్ వర్క్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసి ఉండండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు నేర్చుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు. పెయింటింగ్ అనేది, ఈ ఆర్ట్ వర్క్ అనేది ఓన్లీ ఫర్ మనీ కాదు, మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి. దానికోసమే నేను ఇంత ఓర్పుగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.